గుజరాత్ తీరంలో 2 ఓమన్ నౌకలు మునిగిపోయాయి. ఇందులో ఉన్న సిబ్బందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. మొత్తం 17 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. వీరంతా ఒమన్, పాకిస్తాన్, యెమెన్ దేశానికి చెందినవారు. ప్రైవేట్ అధ్యాపకుల ఆందోళనతో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ గందరగోళంగా మారింది. తమకిచ్చే అలవెన్స్ సరిపోవడం లేదంటూ వాల్యుయేషన్ బహిష్కరించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తేనే ఆందోళన విరమిస్తామని తెగేసి చెబుతున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అధ్యాపకులు స్పాట్ వాల్యుయేషన్ ను బహిష్కరించారు. ప్రస్తుతం ఒక్కో పేపర్ దిద్దడానికి టీఏ ₹10.10, టీఏ ₹125 చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే తమకిచ్చే అలవెన్స్ లు దినసరి కూలీల కంటే అధ్వానంగా ఉన్నాయని ఆరోపిస్తున్న టీచర్లు ఆందోళన బాటపట్టారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోనే పనులు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఒక్కో పేపర్ కు ₹30.10, టీఏ $300 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ వరకు సిలబస్ కంప్లీట్ చేసేసింది, వెళ్ళిపోమని చెప్పి డిసెంబర్ తర్వాత మళ్ళా జూన్ వరకు 6 నెలలు వీళ్ళ రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ స్పాట్ వాల్యుయేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఇస్తున్నారు అంటే పేపర్కి ₹12.10 చొప్పున 30 పేపర్లు ఇస్తారు. ఈ 30 పేపర్లు చేస్తే మాకు వచ్చేది రోజుకి ₹360. ఒక కూలి చేసుకునే వాడికంటే తక్కువ జీతం పీజీ చదివి లెక్చరర్గా చేస్తున్న మాకు వస్తుంది. ఈ రెమ్యూనరేషన్ మేము ₹30 వరకు పెంచవలసిందిగా కోరుతున్నాం. ఇంటర్ స్పాట్ కేంద్రాల్లో మౌలిక వస్తువులు కూడా లేవంటున్నారు. దీంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. తమ సమస్యలపై ఇంటర్ బోర్డు సెక్రటరీకి వినతి పత్రం అందిస్తామని, అప్పటికీ స్పందించకపోతే స్పాట్ వాల్యుయేషన్ ను పూర్తిగా బహిష్కరిస్తామంటున్నారు. అయితే ప్రభుత్వ అధ్యాపకులు స్పాట్ వాల్యుయేషన్ కు హాజరు కావడం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలోకి వెళుతూనే ఉన్నారు. కానీ అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఆ ₹15,000 నుండి ₹20,000. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ₹150,000 ఒక్క నెలకు తీసుకుంటే ఒక కాలేజీలో విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఉపాధ్యాయుడు వేతనం సంవత్సరం మొత్తానికి ₹150,000 ఉండట్లేదు. అలాంటి పరిస్థితుల్లో 6 గంటలు పని చేయించుకుని ఇక్కడ ఇచ్చేది కూడా రోజుకి ₹360 అంటే ఒక కూలి తీసుకునేవాడు 500 తీసుకుంటే, ఒక మేస్త్రి 600, 700 తీసుకుంటే, ఒక ఉపాధ్యాయుడు పీజీ చదివి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వాడు ఔన్నత్యానికి కృషి చేసేటువంటి ఉపాధ్యాయుడికి మాత్రం రోజుకి ₹360 వేతనం ఇస్తున్నారంటే మేధావులు, పెద్దలు, రాజకీయ నాయకులు, మంత్రులు దయచేసి ఆలోచించండి. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కు అంతరాయంగా మారిన ప్రైవేట్ టీచర్ల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.